లో వేలాది మంది మృత్యువాత పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే పర్యాటకులు అత్యంత ప్రమాదకర మార్గాల్లో పయనించాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం సర్కారు కనీస చర్యలు చేపట్టకపోవడం వల్లే ఊహించని రీతిలో యాత్రికులు మృత్యువాత పడ్డారు. ఉత్తరాఖండ్ ప్రకృతి విలయం అనేక సందేహాల్ని లేవనెత్తుతోంది. దేశంలోని ప్రముఖ దర్శనీయ స్థలాల వద్ద భద్రత గాలిలో దీపమని మరోసారి రుజువు చేసింది. జల ప్రళయానికి మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వరదల్లో చిక్కుకున్న వారు ఆర్తనాదాలు చేస్తుంటే ఉత్తరాఖండ్ సర్కార్ దిక్కుతోచక సహాయక చర్యలు చేపట్టడంలో చతికిల పడింది. ప్రకృతి బీభత్స ఘటన తర్వాతైనా బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలు వేగంగా చేపట్టలేకపోయింది. ఫలితంగా వరదలు తగ్గిన కొండలు నిర్మాణాల కింద చిక్కుకొని తిండి నీరు అందక వేలాది మంది చనిపోయారు. దేవభూమి పర్యాటక స్వర్గధామమైన ఉత్తరాఖండ్ను ఏటా లక్షలాది మంది సందర్శిస్తారు. ఆదాయం ఘనంగా పెరుగుతున్న యాత్రికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. మంచు దుప్పటి పరుచుకున్న రాష్ట్రంలో ఓవైపు హిమాలయాలు, మరోవైపు పెద్ద పెద్ద లోయలు, వీటి వెంటనే యమున, భగీరథి, మందాకిని, అలకనంద నదులు ప్రవహిస్తుంటాయి. చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తునే ఉంటాయి. ఇంతటి ప్రమాదకర ప్రదేశాల్లో ప్రభుత్వ సహాయ కేంద్రాలు మచ్చుకైనా కానరావు. కొండ చర్యలు విరిగిపడి వాహనాలు నిలిచిపోతే ఇక అంతే సంగతి. పోలీసులు చేయగలిగిందేమీ లేదు. డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. అసలు చార్ధాంలోని 4 క్షేత్రాలకు ఒక్క బద్రీనాథ్లోనే పోలీస్ స్టేషన్ ఉందంటేనే పరిస్థితి ఊహించవచ్చు. అవసరమైన పోలీస్ స్టేషన్లు, సరిపోయేంత భద్రతా సిబ్బంది లేకపోవడం కారణంగానే వరదల్లో ఎంతమంది మృతి చెందారనేది ఇప్పటికీ ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. చార్ధామ్ యాత్రికుల సంఖ్య 10 ఏళ్లలో బాగా పెరిగింది. పవిత్ర క్షేత్రాలకు వచ్చే పర్యాటకుల అవసరాలు తీర్చేందుకు స్థానికులు చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం రహదారి పక్కన నదీ పరివాహక ప్రాంతాల్లో చిన్న హోటళ్లు, అతిథి గృహాలు నిర్మించి అక్కడే ఉంటుంటారు. ఇటీవలి వరదల్లో కూలిపోయిన వాటిలో ఇలాంటివే అధికం. చార్ధామ్ యాత్రకు వెళ్లే మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉండటం, సరైన భద్రతా చర్యలు లేకపోవడం, బాధితుల్ని వెంటనే తరలించేందుకు చాలని హెలికాప్టర్లు లేకపోవడం కారణంగా మృతుల సంఖ్య పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. అసలు 13 జిల్లాల్లో 100కు మించి పోలీస్ స్టేషన్లు లేవంటేనే ప్రజాభద్రతపై ఉత్తరాఖండ్ సర్కార్కున్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. ఏదైనా ప్రమాద సమాచారం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు కదలేని దురవస్థ కలెక్టర్ల వంటి ఉన్నతాధికారులది. ప్రభుత్వ అలసత్వం ఫలితంగానే చార్ధామ్ యాత్రికులు అమూల్య ప్రాణాలను చెల్లించాల్సి వచ్చింది. లక్షల మంది భక్తులు అనంత కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఎందరికో అంతులేని శోకాన్ని మిగిల్చింది.